అరే మాట్లాడు, చెప్పడలే. నీ వెనక్కే నేను. చాలా మాట్లాడాలనుంది, చాలా చెప్పాలనుంది, కాకపోతే అన్నీ చెప్పు. డార్లింగ్ నేను వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. మన అంతే కదా డార్లింగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా, ఈ మూమెంటు, ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుటు రెబల్ స్టార్, అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వ సార్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకనంటే ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. పీపుల్స్ మీడియా మొత్తం, పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ, పీపుల్స్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ, మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను, ఒక సాదా సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది. దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది, అంత ఈజీ కాదు. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు. అంటే కథల్లోనూ, చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం, ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్తే నేను ఫిల్మ్ డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు, పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన.